అనకాపల్లి జిల్లా పరవాడలోని సినర్జీన్ ఫార్మాలో ఈ నెల 23న జరిగిన ప్రమాదంలో గాయపడ్డ కెమిస్ట్ సూర్యనారాయణ మృతి చెందాడు. విశాఖ ఇండస్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన మృత్యువాత పడ్డారు. అయితే దీనిపై కంపెనీ యాజమాన్యం ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయకపోవడం పట్ల ఆయన బంధువులు హాస్పిటల్ వద్ద నిరసనకు దిగారు. దీంతో అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ ఈ సమస్యపై స్పందించారు. కంపెనీ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపి ₹1 కోటి ఎక్స్గ్రేషియా చెక్కును సూర్యనారాయణ బంధువులకు అందజేశారు. నువ్వు పనికిరోజు అన్నారు కంపెనీ వాళ్ళు తోలేరు మమ్మల్ని తోలేదంటే మా అన్ని సంధిస్తారు. మా అన్ని చూడడానికి నీకు నాకు అవకాశం లేదా? కంపెనీ వాళ్ళు పెంచాడా మా కంపెనీ వాళ్ళు తోలేరు రాత్రి 12 నాన్ వెళ్తారైతే మా అన్ని చూడలేదు. మా అన్నయ్య మాకు అవకాశం లేదా? కంపెనీ వాడికి అవకాశమా? డబ్బుకే విలువ మాకు విలువ లేదా? బతకడం కోసం వచ్చాము. వాళ్ళ పిల్లలకి ఏడు చెప్తాను. ఇప్పుడు మా వదిలికి తెలియదు, వాళ్ళ భార్యకి తెలియదు. హాస్పిటల్ వాళ్ళ పిల్లలు ఎలా బతుకుతారో మా అన్నయ్య మాకు ఇబ్బంది. జిల్లా విశాఖపట్నం కలెక్టర్ గారి ఆదేశాలు, అనకాపల్లి కలెక్టర్ గారి ఆదేశాలు మరి మేనేజ్మెంట్ డెసిషన్ తీసుకుని ప్రతి వాళ్ళకి కూడా ₹1 ఎక్స్గ్రేషియా కంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. స్పాట్లోనే ఇవ్వడం జరుగుతుంది. ఎండి గారు ఒక మాట ఈ సంఘటన జరిగింది. ఎండి గారి తరఫున మేనేజ్మెంట్ తరఫున ఒక డైరెక్టర్ గా 3 సంవత్సరాలు బాబు, 3 సంవత్సరాలు బాబు, ఒక డైరెక్టర్ గా బాధ్యత తీసుకుని బాబు మేము చేస్తాం.